హాయ్ గైస్, నా పేరు స్వరూప్ అండ్ ఈ కోర్స్ ఒక సక్సెస్ అవ్వాలంటే నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఒకటే. ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి వి విల్ క్రాక్ పైథాన్ అని చెప్పేసి. ఈ మాడ్యూల్లో ఏదైతే టాపిక్ డిస్కస్ చేయబోతున్నానో ఈరోజు డెసిషన్ మేకింగ్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇందులో కూడా డెసిషన్ మేకింగ్ అనేది వాడతారు. రైట్, ఎలా వాడతారు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు నేను ఇక్కడ డయాగ్రామ్ చేసి చూపించాను చూడండి. ఇక్కడ మీకు ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఏం చేస్తున్నాడంటే వాడి దగ్గర 2 చాయిసెస్ ఉన్నాయి. వన్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ రైట్ ఆర్ టువర్డ్స్ లెఫ్ట్ బేస్డ్ ఆన్ ద సర్టెన్ క్రైటీరియా ఆర్ కండిషన్స్. లైక్ ఇటువైపు వెళ్తే లాంగ్ పాత్ అవుతుంది, సో ఇటువైపు వెళ్తాడు. లేదంటే ఇటు సైడ్ వెళ్తే వాడికి ఏదో ఒక ప్రాబ్లం రావచ్చేమో, సో ఇటు సైడ్ వెళ్తాడు. సో ఇప్పుడు మనకి కొత్తగా లేటెస్ట్గా టెక్నాలజీ ఏమొచ్చింది? సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఈ పర్సన్ ప్లేస్లో ఒక కార్ పెడితే ఆ కార్ ఏం చేస్తుంది? కెమెరాతో చూస్తుంది. రైట్, గూగుల్ మ్యాప్స్ ఉంటుంది. ఆ గూగుల్ మ్యాప్స్లో చూసి ఎటువైపు వెళ్తే బెటర్, రైట్, ఎటువైపు వెళ్తే షార్టర్ పాత్, లెస్ ట్రాఫిక్ అని చెప్పేసి మొత్తం చూసుకొని అటు సైడ్ వెళ్తుంది. అవునా కాదా? ఇక్కడ అది డిసైడ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద కండిషన్స్. ఏదైనా క్రైటీరియా అవ్వచ్చు, ఏదైనా కండిషన్స్ అవ్వచ్చు. రైట్, ఇంకొక బేసిక్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ స్నోయింగ్, ఎస్ అంటే అప్పుడు వేర్ బూట్స్. బూట్స్ ఏం చేస్తాయి? స్నో నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. లేదు, నో, స్నో పడట్లేదు, కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు, అలాంటప్పుడు వేర్ స్నీకర్స్. స్నీకర్స్ మీరు వేసుకోవచ్చు. అంటే మనం రోజు చేసే విషయాల్లో ఎన్ని డెసిషన్స్ తీసుకుంటాం. సో డెసిషన్ మేకింగ్ అంటే ఒకవేళ సర్టెన్ కండిషన్ సాటిస్ఫై అయితే ఒక పని చేయాలి, లేదు ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదంటే ఇంకొక పని చేయాలి. బయట వర్షం పడుతుందంటే రెయిన్ కోట్కి వేసుకెళ్ళాలి, లేదంటే నార్మల్గా వెళ్ళిపోవచ్చు. సో మనం డే టు డే బేసిస్లో తీసుకునే డెసిషన్స్ని డెసిషన్ మేకింగ్ అంటాము. అందులో మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కండిషనల్ స్టేట్మెంట్స్లో సెవెరల్ టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వస్తేప్పటికి ఇఫ్, బేసిక్ ఇఫ్ కండిషన్. ఒక కండిషన్ సాటిస్ఫై అయితే మనం చేస్తాము, లేదంటే మనం చెయ్యము అనేదే ఇఫ్. రైట్, ఇఫ్ ఎల్స్. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నేను ఈ పని చేస్తా, లేదు. ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ఇఫ్ ఎల్స్ ఏం చెప్తుందంటే ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తే నేను ఈ పని చేస్తా, లేదు అది సాటిస్ఫై అవ్వలేదంటే నేను ఇంకొక పని చేస్తా. రైట్, అయితే ఇది లేదా ఇది, అయితే ఇఫ్ లేదా ఎల్స్. అండర్స్టూడ్? దాని తర్వాత ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్. ఒకవేళ మీరు సి చేస్తుంటే అక్కడ మీకు ఎల్జిఫ్ అని వస్తుంటుంది. రైట్, ఆ ఎల్జిఫ్ ప్లేస్లో మనం పైథాన్లో ఏం వాడతామంటే ఎల్ఇఫ్. ఓకే, అర్థం చేసుకోండి. ఫర్ సపోజ్ నేను బయటికి వెళ్ళి గేమ్ ఆడుకోవాలనుకుంటున్నా. రైట్, ఆ గేమ్ ఆడుకోవాలంటే నేను ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, C1. లేదు, C1 సాటిస్ఫై అవ్వలేదంటే C2 సాటిస్ఫై అయితే నేను ఇంకొక గేమ్ అనుకుంటా. రైట్, లేదు ఈ 2 సాటిస్ఫై అవ్వలేదు అనుకో ఫర్ సపోజ్, అప్పుడు నేనేం చేస్తా? స్లీప్, పడుకుని పోతా. ఓకే, సో ఇదనమాట. అంటే ఇక్కడ ఏంటి? ఒక కండిషన్, రెండో కండిషన్, మూడో కండిషన్. సో దీని తర్వాత మనకి స్విచ్ కేస్ అనేది ఉంటుంది అనమాట. అది సిలో ఉంటుంది, బట్ పైథాన్లో స్విచ్ కేస్ అనేసి ఏమి ఉండదు. సో మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఫస్ట్ మూడింటి గురించి మనం డీటెయిల్గా ఒక్కొక్క వీడియోలో చూద్దాం. ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్ వస్తేప్పటికి ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్కి నేను ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాను చూడండి. ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు ఏమనుకుంటున్నాడు అంటే ఫర్ సపోజ్ బయట ఎండగా ఉంటే వాడు క్రికెట్ ఆడుకుందాం అనేసి ప్లాన్ వేశాడు. ఇక్కడ కండిషన్ ఏంటి? ఇఫ్ ఇట్ ఈజ్ సన్నీ, వెదర్ ఈజ్ సన్నీ, అప్పుడు ఏం చేయాలి? హీ విల్ ప్లే క్రికెట్. అదే కదా కింద రాసుంది. ఇఫ్ కండిషన్ అంటే కండిషన్ ప్లేస్లో మనం ఏదో ఒకటి మన కండిషన్ రాయాలన్నమాట. ఫర్ సపోజ్ ఒక నెంబర్ పాజిటివా, ఒక నెంబర్ నెగిటివా అని చెప్పేసి చెక్ చేయాలి అన్నా కూడా ఆ కండిషన్స్, ప్రతి కండిషన్ ఇక్కడ రాయాలన్నమాట. రైట్, సో ఈ ప్లేస్లో ఏదైతే ఉందో ఈ ప్లేస్లో మనం కండిషన్ అనేది రాస్తాము. దీనికంటూ ఒక సింటెక్స్ ఉంటుంది అనమాట. అంటే ఎలా పడితే అలా రాసేయకూడదు, ఇక్కడ చూపిస్తున్నట్టే రాయాలి. చెప్తాను ఆగండి. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ద కండిషన్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ దట్ ఇవాల్యుయేట్స్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. రైట్, ఆ కండిషన్ అనేది ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్తుంది. మనకి బయట వెదర్ సన్నీగా ఉందా లేదా అని చెప్పేసి కండిషన్లో ఉంటుంది. అది ట్రూ లేదా ఫాల్స్ చెప్తుంది. రైట్, ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ద ఇండెంటెడ్ బ్లాక్. ఇండెంటెడ్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ రియల్ కోడ్ ఉంది. ఈ రియల్ కోడ్లో చూడండి ఎలా రాశారంటే ఇఫ్, రైట్, కండిషన్
ఏదో ఒక కండిషన్ ఫర్ నౌ మీరేం ఆలోచించొద్దు. అప్పుడు మనం కాలన్ ఇస్తాము. ఈ కాలన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ కాలన్ ఎప్పుడైతే ఇస్తామో మనం ఏదైతే రాస్తున్నామో ఇలా స్ట్రైట్ లైన్లో రాస్తుంటాం కదా కోడ్ అనేది, అక్కడ నుంచి కొంచెం స్పేస్ ఇవ్వాలి. ఆ స్పేస్ ఇచ్చి అక్కడ మనం ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలో, ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఈ కోడ్ అంతా ఇంకొక లైన్లో ఇస్తామన్నమాట. అండర్స్టూడ్? ఇప్పుడు నేను ముందు సింటెక్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ అదే ఉంది. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే కాలన్ ఉంది. కాలన్ నుండి డైరెక్ట్గా ఈ లైన్తో స్టార్ట్ అయిపోవట్లేదు చూడండి. రైట్, ఈ నెక్స్ట్ లైన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఎక్కడితో స్టార్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ స్పేస్ అనేది ఉంది. ఆ స్పేస్ అనేది ఏంటి? ఇండెంటేషన్. రైట్, ఇండెంటేషన్ అంటారు. ఆ ఇండెంటేషన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే మనం ఇక్కడ కాలన్ వాడేమో, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి సెపరేట్ కోడ్ అనేది రన్ అవ్వాలి. రైట్, ఒకవేళ సిలో మనం చూసుకుంటే, సిలో మనం ఎలా రాస్తామంటే ఇఫ్ కండిషన్ రాస్తాము. కండిషన్ రాసిన తర్వాత మనం అక్కడ కర్లీ బ్రేసెస్ అనేవి వాడతాం. సో అక్కడ సి అనేది అర్థం చేసుకుంటుంది. ఓకే, కండిషన్ అయిన తర్వాత కర్లీ బ్రేస్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ వరకు ఈ స్టేట్మెంట్స్ అనేవి రన్ చేయాలి. కానీ పైథాన్కి అలాగేం ఉండదు. ఇక్కడ పైథాన్లో ఇండెంటేషన్ అంటే స్పేసింగ్ ఇవ్వాలి. ఒక లైన్లో మీరు రాస్తున్నారు, మధ్యలో కండిషన్ వచ్చింది. ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఒక సెట్ ఆఫ్ లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఆ లైన్స్ అన్నీ మీరు ఏం చేస్తామంటే కొంచెం స్పేస్ ఇచ్చి అదే స్పేస్లో మనం రాస్తామన్నమాట కోడ్ అనేది. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందంటే వెదర్ ఇది ఒక వేరియబుల్ అనమాట. వేరియబుల్, మీరు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ చూసి భయపడిపోవద్దు. ఇక్కడ ఏం లేదు, పెద్ద మహాభారతం ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు వెదర్ సన్నీగా ఉంటే ఇప్పుడు కండిషన్ ఏంటంటే మనం ఫస్ట్లో ఆపరేటర్స్లో ఏం చూసాం? ఈజ్ ఈక్వల్స్ టు అనేది కంపేర్ చేస్తుంది. అవునా కాదా? దేన్ని కంపేర్ చేస్తుంది? లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని రైట్ సైడ్ ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తుంది. రైట్ ఆర్ రాంగ్? మీరు నోట్స్లో రాసుంటే ఒకసారి చూసుకోండి ఆ ఆపరేటర్కి వెళ్ళి. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇఫ్ అని చెప్పి నేను ఇక్కడ బ్రాకెట్ పెట్టొచ్చు, పెట్టకపోయినా కూడా పర్లేదు. వెదర్లో ఏముంది? నాకు సన్నీ అనేది ఉంది. అవునా కాదా? రైట్, ఇప్పుడు దాన్ని నేను కంపేర్ చేస్తున్నా విత్ ఎ స్ట్రింగ్ కాల్డ్ సన్నీ. ఒకవేళ దీనిలో ఉన్న డేటా దీంతో మ్యాచ్ అయితే ఈ కండిషన్ లోపలికి వెళ్తుంది. ఈ కండిషన్ లోపల ఏముంటాయి? ఈ స్పేసింగ్ ఇచ్చే ఏవైతే లైన్స్ ఉన్నాయో ఆ కోడ్ అంతా రన్ అవుతుంది. ఇక్కడ ఒక లైనే ఉంది కాబట్టి ఒక లైనే రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఇదే కోడ్ రన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసాం, న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు డెసిషన్ మేకింగ్ ఇఫ్ అని చెప్పేసి if.py. ఓకే, సో if.pyలో నేను ఏం రాస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్ తీసుకుంటా, వెదర్ W అని తీసుకుంటాను నేను. ఓకే, సో W అని తీసుకొని దాని పేరు నేను ఏమిస్తా? ఇన్పుట్ తీసుకుంటా. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటా. ఇప్పుడు నాకు ఒక సింగిల్ కండిషనే ఉంది. ఇందాక అబ్బాయి ఏం చేద్దాం అనుకున్నాడు? బయట సన్నీగా ఉంటే వాడు క్రికెట్ ఆడదాం అనుకున్నాడు. రైట్, సో ఒక కండిషనే నేను రాస్తాను. ఇఫ్ W ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ SUNNY సన్నీ అయితేనే ఇప్పుడు ఏంటి? కాలన్ ఇవ్వాలి. రైట్, ఇదేంటి మనకి? ఇఫ్ అనేది కీవర్డ్. రైట్, W అనేది వేరియబుల్, ఈజ్ ఈక్వల్స్ టు అనేది ఆపరేటర్, ఈక్వల్స్ ఆపరేటర్. రైట్, సన్నీ అనేది ఒక స్ట్రింగ్, డబుల్ కోట్స్లో ఉంది కాబట్టి ఒక స్ట్రింగ్. కాలన్ అనేది సింటాక్స్, మనం అలాగ ఇవ్వాలి. ఇప్పుడు అలాగ ఇస్తే నెక్స్ట్ ఇప్పుడు ఎంటర్ కొడతాను చూడండి, కొంచెం స్పేస్ అదంతలో అదే ఇచ్చేసుకుంటుంది. చూసారా? ఈ స్పేస్ అనేది అదంతలో అదే ఇచ్చేసుకుంది. ఒకవేళ ఇవ్వలేదంటే మనం స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చి మీరు రాసిందంతా ఒకవేళ ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే రన్ అవుతుంది. ప్రింట్ క్రికెట్ అని చెప్పేసి ప్రింట్ చేస్తాను నేను. ఓకే, సో ఏంటి? ఒకవేళ మనం ఇచ్చిన ఇన్పుట్ సన్నీ అయితేనే అది ప్లే క్రికెట్ అని ప్రింట్ చేస్తుంది, లేదంటే ఏం ప్రింట్ చేయదు. ఓకే, ఫర్ నౌ ఇది మనం రన్ చేసి చూద్దాం. రన్ చేయడానికి మనకేంటి తెలుసు? టెర్మినల్ ఓపెన్ చేసుకోవాలి. టెర్మినల్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ పైకి వెళ్ళండి, టెర్మినల్ నొక్కండి, న్యూ టెర్మినల్ క్లిక్ చేయండి. రైట్, ఇక్కడ మనం రన్ చేయాలంటే పైథాన్, మన ఫైల్ నేమ్ ఏంటి? if.py. రైట్, ఇప్పుడు దీన్ని రన్ చేసేస్తాను నేను. ఎంటర్. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇన్పుట్ అడుగుతుంది, మనల్ని ఇన్పుట్ అడుగుతుంది. ఇది ఒక స్ట్రింగ్ ఇన్పుట్ కాబట్టి నేనేం చేస్తా? సన్నీ అనేసి ఇస్తా. ఎంటర్ కూడా అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? క్రికెట్ అని చెప్పి ప్రింట్ అవుతుంది.
అవుతుందా లేదా? ఎందుకంటే ఈ సన్నీ ఏదైతే స్ట్రింగ్ ఉందో అది మనం ఇస్తున్న ఇన్పుట్ రెండు ఒకటే. మనం ఇస్తున్న ఇన్పుట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? డబ్ల్యూలో. డబ్ల్యూ వెళ్ళి చెక్ అవుతుంది. చెక్ అయిన తర్వాత కండిషన్ రైట్, సో క్రికెట్ అనేది ప్రింట్ అవుతుంది. ఎంటర్. ఒకటి క్రికెట్ అనేది ప్రింట్ అయింది. ఇది మన ఇఫ్ స్టేట్మెంట్ కండిషనల్ బ్లాక్లో. రైట్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను సన్నీ అని ఇవ్వను, ఇంకేదో ఇస్తా. సో ప్రింట్ క్రికెట్ తర్వాత నేను ఇంకొక లైన్ కూడా ఇస్తా, ప్రింట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఫైల్ రన్ చేసా. ఇప్పుడు మనం ఇన్పుట్ ఇవ్వాలి, ఇన్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, సన్నీ అని ఇస్తాను. సన్నీ అని ఇస్తే ఏమవుతుంది? సన్నీ అనేది వెళ్ళి డబ్ల్యూలో స్టోర్ అవుతుంది, డబ్ల్యూ దీంతో చెక్ అవుతుంది. రెండు సేమే, లోపల ఉన్న రెండు స్టేట్మెంట్లు రన్ అవుతాయి. రైట్. ఇది ఒకే లైన్లో ఉన్నాయి. సో ఇదంతా ఏంటి? ఇవన్నీ డబ్ల్యూ కండిషన్ సాటిస్ఫై అయితేనే రన్ అవుతాయి, లేదంటే రన్ అవ్వవు. ఓకే. ఇప్పుడు నేను ఇది ఎంటర్ చేస్తా, రెండు ప్రింట్ అవుతాయి, క్రికెట్ గుడ్. అవ్వండి ప్రింట్ అయ్యాయా? సో ఇలా అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను తప్పు ఇచ్చేసాను అనుకోండి, సన్నీ కాదు ఇట్స్ రైనీ అనేసి ఇచ్చాను అనుకోండి, RAINY రైనీ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఈ స్టేట్మెంట్లోకి వెళ్ళదు, ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. సో ఈ స్టేట్మెంట్లో ఏవైతే ఇండెంటేషన్ మీరు స్పేసింగ్ ఇచ్చి రాసారో అవేమీ రన్ అవ్వవు. ఓకే. సో ఇప్పుడు ఇది ఎంటర్ కొడతాను చూడండి, రన్ అవ్వవు. అర్థమవుతుందా? ఎందుకు రన్ అవ్వలేదు? ఎందుకంటే డబ్ల్యూలో మనకి రైనీ అనేది ఉంది, ఆ రైనీ సన్నీతో ఈక్వల్ కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తా, ప్రింట్ కోడ్ ఎండెడ్ హియర్ ఇలా నేను ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ రైనీ ఇస్తే ఇది ప్రింట్ అవుతుందా లేదా? అది నాకు చెప్పండి చాలు, నేను రన్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఇన్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇన్పుట్లో మనం ఏమిద్దాం? సన్నీ అని ఇద్దాం. సన్నీ అని ఇస్తే కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ప్రింట్కి వెళ్తుంది. ప్రింట్లో ప్రింట్ చేస్తుంది క్రికెట్ అనేది, నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, గుడ్ అనేది ప్రింట్ చేస్తుంది. ఈ కండిషన్ అయిపోయింది. ఈ స్టేట్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత ప్రింట్ చేస్తుంది కోడ్ ఎండెడ్ హియర్. రైట్. ఎంటర్. చూసారా? క్రికెట్ ప్రింట్ చేసింది, గుడ్ ప్రింట్ చేసింది, కోడ్ ఎండెడ్ హియర్, 3 ప్రింట్ చేసింది. ఇప్పుడు మీకు తిక్కమగ్గా అడుగుతాను చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ క్లియర్ చేసి మళ్ళీ రన్ చేస్తాను నేను ఈ ఫైల్ని. ఇప్పుడు నేను రైనీ అనిస్తా. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఏం ప్రింట్ అవ్వదో నాకు తెలియాలి. రైట్. ఇప్పుడు రైనీ అనిస్తే డబ్ల్యూలో రైనీ అని ఉంటుంది, డబ్ల్యూలో రైనీ ఉంటే రైనీ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ. ఇది రాంగ్. రైట్. ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, ఇది ఫాల్స్. ఈ లోపలికి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది? బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి బయటకు వస్తుందో దానికి ఎలా తెలుస్తుంది? రైట్. ఎక్కడైతే మనకి ఇండెంటేషన్ ఇవ్వడం ఆపేసామో, రైట్, ఇక్కడ నుంచి మరి ఇంక లేదు, కోడ్ లేదు. ఇక్కడ నెక్స్ట్ లైన్ కోడ్ ఏముంది? బయట ఉంది. సో ఇక్కడతో ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎండ్ అయిపోయింది. రైట్. సో ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఈ రెండు ప్రింట్ అవ్వవు. డైరెక్ట్గా అవుట్ ఆఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్ వచ్చి కోడ్ ఎండెడ్ హియర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఎందుకు? రైనీ ఇస్తున్నా కాబట్టి. చూసారా? కోడ్ ఎండెడ్ హియర్. రైట్. అదనమాట నేను చెప్పాలనుకుంటున్నది. ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ మీదకి వచ్చేసి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే సేమ్ వెదర్ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ, నేను డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ తీసుకున్నా, సన్నీ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ. ఎస్. సో యూ కెన్ ప్లే యువర్ ఫేవరెట్ టాయ్. ఇది ఫస్ట్ ప్రింట్ చేస్తుంది. ఇది ప్రింట్ చేసిన తర్వాత హ్యావ్ ఫన్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే ఇఫ్ కండిషన్ యొక్క స్టేట్మెంట్స్ ఇది ఒకటి మాత్రమే. రైట్. ఒకవేళ ఇఫ్ అయితే దీనికి వెళ్తుంది, లేదంటే నార్మల్గా ఇది ప్రింట్ చేసేసుకుంటుంది దాని రూల్ ప్రకారం. రైట్. సో ఇదన్నమాట బేసిక్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం అవ్వకపోతే ఒకసారి నాకు చెప్పండి, నేను ఏదైనా లైవ్ క్లాస్ తీసుకొని మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేపిస్తా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇఫ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ ఏంటంటే ఇందాక మనం ఏం చూసామంటే ఇఫ్ వెదర్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ అయ్యింది అనుకోండి, స్మాల్ ఎస్. రైట్. ఇక్కడ మీరు క్యాపిటల్ ఎస్ ఇచ్చినా కూడా అవ్వదు. మనం ఫస్ట్లోనే చూసుకున్నాం పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ అని, అంటే క్యాపిటల్ వేరు స్మాల్ వేరు. రైట్. ఇఫ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ, ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి? ఇక్కడ ఉన్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. రైట్. లేదు అంటే ఇప్పుడు ఇది సాటిస్ఫై అవ్వలేదంటే మనకి బయటకు వచ్చి మిగిలినవి ప్రింట్ అయిపోతున్నాయి. రైట్. ఈ కండిషన్ సాటిస్ఫై అయినా అవ్వకపోయినా కూడా మనకి బయట ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఇందాక మనం చూసుకున్నాం కదా, ప్రింట్ స్టేట్మెంట్ ఒకటి ఉండేది, అవి ప్రింట్ అయిపోతాయి. లేదా అలా కాదు, ఇప్పుడు ఏంటంటే ఒకవేళ బయట ఎండగా ఉంటే నేను క్రికెట్ ఆడుకుంటా అంటున్నాడు. ఒకవేళ ఎండగా లేదనుకో, ఫర్ సపోజ్ నేను రోబోట్ గేమ్ ఆడుకుంటా.
అని చెప్పేసి చెప్తున్నాడు. ఒకవేళ బయట ఎండగా ఉంటే నేను క్రికెట్ ఆడుకుంటా, లేదంటే రోబోట్ గేమ్ ఆడుకుంటా, ఇంట్లో ఏదో ఒక వీడియో గేమ్ ఆడుకుంటా, రైట్? అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఎక్కడైతే మనం ఎండ్ చేస్తామో, ఎక్కడైతే మనకి ఇండెంటేషన్ అయిపోయిందో అక్కడ మనం ఎల్స్ అని చెప్పి రాస్తాం. ఎల్స్ అని చెప్పి ఏ లైన్లో రాస్తాం? ఇది ఏదైతే లైన్లో ఉందో అదే లైన్లో, రైట్? ఇదంతా ఏంటి? ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అయితే ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదు కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకో అప్పుడు ఎల్స్కి వస్తుంది అనమాట. ఎల్స్ అంటే ఏంటి? ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇవి, లేదు అంటే ఎల్స్ లోపల ఉన్నవి. ఎల్స్ కూడా సేమ్ మనం కాలన్ అనేది ఇవ్వాలి. కాలన్ ఇచ్చేసి ఇక్కడ మనం స్టేట్మెంట్స్ అనేవి రాయాలి. ఈ హ్యాష్ ఏంటి? కమెంట్, రైట్? కమెంట్ పెడుతున్నాం. సో ఇవన్నీ ఏవైతే రాస్తామో ఇవన్నీ కూడా ఒక లైన్లో ఉండాలి, రైట్? ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అయితే అది చేస్తాం, కండిషన్ సాటిస్ఫై అయిపోతే ఇంకేదో ఒకటి చేస్తాం, అంతేగాని ఏం చేయకుండా ఆగిపోము. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ తీసుకొని ఇందాక దాన్ని కంటిన్యూ చేస్తాం. చూడండి, ఇఫ్ వెదర్ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ అది చేస్తాం. ఎల్స్ ప్రింట్ రోబోట్. ఇప్పుడు ఏంటి? ఇందాక ఇలా వదిలేసినప్పుడు మనకేం ప్రింట్ అయింది? ప్రింట్ క్రికెట్ అని చెప్పి ప్రింట్ అయింది. ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, ఎల్స్ అనేది ప్రింట్ అయిపోతుంది, ఎల్స్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని సేవ్ చేసి రన్ చేస్తా. రన్ ఎలా చేయాలి? సేమ్ పైన ఉన్న కోడ్ పైథాన్ if.py ఎంటర్ చేస్తే ఇక్కడ నేను మెసేజ్ కూడా ఇస్తాను, గివ్ w ఏదో ఒక మెసేజ్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి రన్ చేస్తా. గివ్ w ఏంటి? ఒక స్ట్రింగ్ ఏంటి? సన్నీయా లేదా నాట్ సన్నీయా అని చెప్పేసి. ఇక్కడ నువ్వు సన్నీ కాకుండా నువ్వేది ఇచ్చుకున్నా కూడా ఈ ప్రింట్ రోబోట్ అనేది ప్రింట్ అయిపోతుంది, ఎందుకంటే అక్కడ ఉన్న కండిషన్ ఒకటే. మనం ఇందాక బొమ్మలో చూసుకుంటే ఒకవేళ సన్నీగా ఉంటేనే క్రికెట్ ఆడతాడు, లేదు ఇంకే కండిషన్లో అయినా కూడా వాడు రోబోట్ ఆడుకుంటాడు. బయట ఎలా ఉన్నాయి, బయట తుఫాన్ ఉన్నాయి, బయట ఏమైనా ఉన్నాయి, సన్నీ కాకుండా ఉంటే చాలు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్పుట్లో నేను రెయినీ బదులు ఏదో ఒకటి ఇచ్చేస్తాను, ఫర్ సపోజ్ క్లౌడీ. ఏది ఇచ్చినా కూడా ఈ క్లౌడీ అని ఇస్తే క్లౌడీ వెళ్ళి డబ్ల్యూలో స్టోర్ అవుతుంది, ఆ డబ్ల్యూ వెళ్ళి దీంతో చెక్ అవుతుంది సన్నీయా కాదా అని చెప్పేసి. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది. ఇది ఫాల్స్ అయిపోతే మనం ఏం చెప్పాము? ఇఫ్ ఎల్స్లోకి వెళ్ళిపోతుంది, రైట్? ఎల్స్లో ఏముంది? ప్రింట్ రోబోట్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ కోడ్ ఎండెడ్ హియర్ అనేది ప్రింట్ అవుతుందా? లేదా? అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఈ ఎల్స్లో పార్ట్ ఇది. ఎల్స్ స్టేట్మెంట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ లైన్లో. ఆ నెక్స్ట్ లైన్లో ఏం లేదు, ఆ నెక్స్ట్ లైన్లో ప్రింట్ కోడ్ ఎండెడ్ హియర్ అనేసి ఉంది. సో మీరు ఇఫ్లోకి వెళ్ళినా ఎల్స్లోకి వెళ్ళినా ఈ కండిషన్ వేరు, ఈ కండిషన్కి దానికి సంబంధం లేదు. ఓకే, ఇట్స్ సెపరేట్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు క్లౌడీ అని ఇచ్చాను, ఎంటర్ కొడతాను. క్లౌడీ అని ఇచ్చి ఎంటర్ కొడితే డబ్ల్యూతో ఈక్వల్ కాదు, సాటిస్ఫై అవ్వదు, రోబోట్ అని ప్రింట్ అయ్యి కోడ్ ఎండెడ్ హియర్ అని ప్రింట్ అవుతుంది. అగోండి, రోబోట్ అని ప్రింట్ అయ్యి కోడ్ ఎండెడ్ హియర్ అని చెప్పి ప్రింట్ అయింది. అండర్స్టూడ్? ఇప్పుడు దీనికి సింటాక్స్ రూల్ ఏంటంటే ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ద కోడ్ బ్లాక్ అండర్ ద ఇఫ్ బ్రాంచ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, రైట్? ఇఫ్ కండిషన్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ. అండ్ ద కోడ్ బ్లాక్ అండర్ ద ఎల్స్ విల్ బి స్కిప్డ్. ఎల్స్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇటు వెళ్ళిపోతుంది, ఇంక ఇటు రాదు. నెక్స్ట్, ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ద కోడ్ బ్లాక్ అండర్ ద ఎల్స్ బ్రాంచ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ద కోడ్ బ్లాక్ అండర్ ద ఇఫ్ ఈజ్ స్కిప్డ్. అంటే ఇది ఫాల్స్ అయ్యింది అనుకోండి, ఒకవేళ బయట సన్నీ కాదనుకోండి, వాడు క్రికెట్ ఆడుకోలేడు, రైట్? అప్పుడు ఎల్స్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, రైట్? ఇది ఇంకా స్కిప్ అయిపోతుంది, రైట్? సో అదనమాట ఇక్కడ సింటెక్స్లో చెప్తున్నది. సింటెక్స్ అనేది చూసాం కదా, ఇక్కడ స్పేసింగ్ ఉంటుంది, ఇక్కడ స్పేసింగ్ ఉంటుంది, కాలన్ ఇంపార్టెంట్, ఇఫ్ అనేది ఉంటుంది, ఇఫ్ కండిషన్ ఉంటుంది అనమాట. ఎల్స్ పక్కన కండిషన్ రాయక్కర్లేదు. నెక్స్ట్ ఉంటుంది ఎలిఫ్ అని చెప్పేసి వస్తుంది, అక్కడ మనం కండిషన్ రాస్తాము. సెవెరల్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. సో ఎగ్జాంపుల్ చూసుకుందాం మనం. ఇఫ్ ఎల్స్కి వెదర్ ఈజ్ ఈక్వల్స్ టు రెయినీ అని ఇచ్చాడు. ఇఫ్ వెదర్ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ అయితేనే యూ కెన్ ప్లే విత్ కార్ టాయ్ ఏదో అని చెప్పేసి అన్నాడు. ఎల్స్ ఒకవేళ ఇది కాదనుకోండి, అప్పుడు ఎల్స్లో ఏముంది? ఇట్స్ నాట్ సన్నీ, అది సన్నీ కాదు, నువ్వు వేరే టాయ్ ఏదైనా ఆడుకో అని చెప్పేసి చెప్తున్నాడు. ఏదో ఒకటి ప్రింట్ చేసుకోవచ్చు. ఇంత పెద్ద మెసేజెస్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, రైట్? చిన్న చిన్న మెసేజెస్ రాయొచ్చు అక్కడ. నేను ఈ పెద్ద పెద్ద లైన్స్ ఉన్న కోడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మీరు ఎప్పటి నుంచి భయపడకూడదు. ఎవరిని చూసి భయపడాలి? ఒక కోడ్ని చూసి మీరు ఇప్పుడే భయపడిపోతే తర్వాత జాబ్కి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద లైన్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి, అవి చూసి ఇంకేమైపోతారు, రైట్? సో మీరేం టెన్షన్ పడక్కర్లేదు, అలవాటు అవుతుంది, రైట్? నేను చెప్తున్నా కదా, అలవాటు అవుతుంది. నేను ఫస్ట్లో ఏదైనా
ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే అందులో బాబోయ్ ఇన్ని కోడ్సా అని చెప్పేసి అనుకునేవాడిని. కానీ తర్వాత అర్థం చేసుకుంటే అక్కడ ఉన్నదేం లేదు, బై డిఫాల్ట్ అదంతా ఇస్తాడు, మనం జస్ట్ అర్థం చేసుకోవాలి అంతే. మనకు అవసరమైంది మనం వెళ్ళి మార్చుకోవాలి, రైట్? అదే మనకి జాబ్ ట్రైనింగ్లో ఇప్పిస్తారు. మీరు అవన్నీ ఇప్పుడే చేసేస్తే మీకు మంచి జాబ్ వస్తుంది, రైట్? సో ఇప్పుడు సేమ్ ఇక్కడ ఈ వెదర్ ఈజ్ ఈక్వల్స్ టు రెయినీ, మనం అక్కడ ఇన్పుట్ తీసుకున్నాం. రెయినీ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా అవ్వదా? ఈ కండిషన్ అవ్వదు, ఫాల్స్ ఇస్తుంది. అప్పుడు ఎల్జ్లోకి వెళ్తుంది. ఎల్జ్లో ఇక్కడ ఉంది స్పేస్ ఉంది, అంటే ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోతుంది, రైట్? ఎందుకంటే ఇది రాంగ్ కాబట్టి. ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత ఇది అనేది ప్రింట్ అయిపోతుంది, ఎంజాయ్ యువర్ డే. ఎందుకు? ఏ స్టేట్మెంట్ అయినా కూడా దానికి దీంతో సంబంధం లేదు, రైట్? ఇది అనేది ప్రింట్ అయిపోతుంది. ఇందాకటి వరకు మనకి జస్ట్ ఒక కండిషనే ఉంది, ఏంటి? ఇఫ్ ఇట్ ఈస్ సన్నీ ఐ విల్ ప్లే అవుట్ సైడ్, అదర్వైజ్ ఒకవేళ కాదు బయట ఎలా ఉన్నా కూడా నేనేం చేస్తా, రోబోట్తో ఆడుకుంటా. ఇప్పుడు ఫర్ సపోజ్ బయట సన్నీగా ఉంటే నేను క్రికెట్ ఆడుకుంటా, లేదు బయట వర్షం పడుతుంది అనుకో నేను ఈ గేమ్ ఆడుకుంటా. ఒకవేళ బయట సన్నీగా లేదు వర్షం కూడా పడట్లేదు, రెండూ సాటిస్ఫై అవ్వట్లేదు అనుకో, అప్పుడు ఒకవేళ రెండూ సాటిస్ఫై అవ్వట్లేదు అనుకో అప్పుడు నేను ఎల్జ్కి వస్తా, అప్పుడు నేను రోబోట్తో ఆడుకుంటా. సో ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చి చూస్తాం బయట సన్నీగా ఉందా, లేదు. అంటే బయట సన్నీగా ఉందంటే ఇక్కడ అర్థం ఏంటి? మనం ఇచ్చిన ఇన్పుట్ సన్నీయా? కాదు. మనం ఇచ్చిన ఇన్పుట్ రెయినీయా? కాదు. సో ఇప్పుడు రోబోట్కి వెళ్ళిపోతుంది. సో దీని కండిషన్ ఏంటంటే ఇఫ్ W ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ SUNNY, రైట్? ఇక్కడ కోడ్ ఉంటుంది. ఎలిఫ్ దీనికి కోడ్ ఏంటంటే ఎలిఫ్, రైట్? ఎలిఫ్ W ఏదైతే మనం ఇన్పుట్ ఇచ్చామో ఈజ్ ఈక్వల్స్ టు రెయినీ, రైట్? అది ట్రూ ఆర్ ఫాల్సా? అది ఒకవేళ ట్రూ అయితే ఈ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఈ మూడు కాదు అనుకోండి, అప్పుడు ఎల్స్. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఇందాకటి వరకు ఎల్స్లో మనం ఏదైనా స్టేట్మెంట్ కండిషన్ అనేది రాయలేదు, కానీ ఎలిఫ్లో కండిషన్ అనేది రాస్తాం. ఎందుకంటే ఇక్కడ మనం చెక్ చేయాలి కదా, ఫస్ట్ది కాకపోతే సెకండ్ది చెక్ చేయి, సెకండ్ది కాకపోతే అప్పుడు ఏమీ కాలేదు కాబట్టి ఎల్స్లోకి వెళ్ళిపో, ఏమీ కాలేదు కాబట్టి ఎల్స్లోకి వెళ్ళిపో, ఇవేమీ కాలేదు అంటే ఎల్స్లోకి వెళ్ళిపో. ఎల్స్లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో మనకి ఆ స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అయిపోవాలి. బ్రో ఇక్కడ ఈ లైన్లో ఉంది, ఇది లైన్లో ఉంది, ఇది ఆ లైన్లో లేదు కదా, ఎర్రర్ వస్తుందేమో అనుకుంటుంటే ఏం ఎర్రర్ రాదు. ఎందుకంటే ఈ అవుటర్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇఫ్, ఎలిఫ్, ఎల్స్, ఈ మూడు ఒక లైన్లో ఉన్నాయి, అవునా కదా? నెక్స్ట్ ఈ కాల్ అని పెట్టిన తర్వాత మీరు ఎంతైనా స్పేస్ ఇచ్చుకోవచ్చు, బట్ ఎంత స్పేస్ ఇచ్చారో ఆ నెక్స్ట్ లైన్ కూడా అంతే స్పేస్లో ఉండాలి, రైట్? ఆ స్టేట్మెంట్ వరకే, ఆ ఇఫ్లో వరకే, రైట్? అంతేగాని ఎలిఫ్లో మీరు ఇంకొంత తగ్గించవచ్చు స్పేస్ అనేది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు, రైట్? దీంతో మరి దీనికి సంబంధం లేదు, ఇది వేరే బ్లాక్, అది వేరే బ్లాక్. అలాగే ఎల్స్ అనేది వాటికి సంబంధం లేదు అసలు, ఓకే? సో ఇలా ఎర్రర్ రాదు. కానీ ఫర్ సపోజ్ మీరు స్పేస్ ఇవ్వకుండా ఇక్కడ నుంచి ప్రింట్ చేస్తారనుకోండి, అప్పుడు మీకు ఎర్రర్ ఇచ్చేస్తుంది, ఇండెంటేషన్ ఎర్రర్ ఆర్ సింటాక్స్ ఎర్రర్ అని చెప్పేసి ఎర్రర్ ఇస్తుంది. ఇప్పుడు ఎలిఫ్ ఎల్స్కి మనం ఇక్కడ ఇంకొక కండిషన్ రాద్దాం, ఏంటి? రెయినీ కోసం, రైట్? ఇప్పుడు చూడండి, ఎంటర్ కొడితే ఇండెంటేషన్ స్పేస్ ఉంది, ఆ స్పేస్ నేను తీసేయాలి. ఇప్పుడు ఏవైతే లైన్లో ఇవి ఉన్నాయో ఇఫ్, ఎల్స్, నెక్స్ట్ W, ఈ లైన్లోనే నేను ఎలిఫ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇక్కడ ఇవ్వకూడదు, రైట్? ఇక్కడ ఇస్తే తప్పు అయిపోతుంది. బ్యాక్ స్పేస్ వచ్చి ఇక్కడ ఇవ్వాలి నేను ఎలిఫ్ అంటే కండిషన్ అనమాట, ఇక్కడ కండిషన్ రాయాలి, రైట్? ఎల్స్లో కండిషన్ రాయక్కర్లే, కానీ ఇక్కడ మనం కండిషన్ అనేది రాయాలి. ఎలిఫ్ W ఈజ్ ఈక్వల్స్ టు రెయినియా, చూసుకోండి స్మాల్ లెటర్లో ఉండాలని. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఆ కాలన్ అనేది పెట్టాలి. కాలన్ పెట్టేసి ఎంటర్ కొడితే అప్పుడు మనం స్పేసింగ్ ఇచ్చి ఒకవేళ రెయినీ అయితే మనం ఏం చేయాలో అనేది ప్రింట్ చేయాలి. ఇక్కడ ప్రింట్ రెయినీ అని చెప్పి ప్రింట్ చేసి ప్లే ఇండోర్ గేమ్స్, ఓకే? ఇదన్నమాట. లేదు ఎల్స్ ఒకవేళ రెయినీ కాదు, సన్నీ కాదు, రెండు కాదు మనం ఇచ్చిన ఇన్పుట్, అప్పుడు ప్లే రోబోట్కి వెళ్ళిపోద్ది అనమాట, ప్రింట్ రోబోట్. ఇప్పుడు మనం ఈ కోడ్ అనేది కొంచెం తగ్గించేసి ప్రింట్ చేసి చూద్దాం. ఇప్పుడు పైథాన్ ఫైల్ పేరు if.py, ఎంటర్, గివ్ W,
గివ్ డబ్ల్యూ అంటే వెదర్ని అడుగుతుంది. వెదర్ మనం ఏమిద్దాం, రెయినీ అని ఇచ్చి చూద్దామా. రెయినీ అని ఇస్తే ఏం అవ్వాలి మనకి, రెయినీ స్పెల్లింగ్ చూసుకోండి, ఇక్కడ ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలాగే ఉండాలి, రైట్. స్పెల్లింగ్ అలాగే ఉంది, సరిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఎంటర్ కొట్టాను అనుకోండి, ఫస్ట్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీకి వస్తుంది. సన్నీ కరెక్టా రాంగా, రాంగ్. సో దీన్ని నేను విజువలైజ్ చూపించి కూడా చేస్తాను ఫాస్ట్గా. రెయినీ అని ఎంటర్ చేస్తే రెయినీ ప్లే ఇండోర్ గేమ్స్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కోడ్ ఎండెడ్ ఇయర్ అని వస్తుంది. వెయిట్, ఇక్కడ మనం సేవ్ చేయలేదు, సేవ్ చేయాలి. సో ఇప్పుడు సేవ్ చేసి నేను రన్ చేస్తాను. రెయినీ అని ఇచ్చాను అనుకోండి, సో ప్లే ఇండోర్ గేమ్స్ అని ప్రింట్ అయింది చూడండి, కోడ్ ఎండెడ్ ఇయర్, రైట్. ఇప్పుడు దీన్ని నేను విజువలైజ్ చేసి చూపిస్తాను. లెట్స్ గో టు విజువలైజర్కి వెళ్ళిపోతాం. ఎస్, విజువలైజర్ మనకు రెడీగా ఉంది, నేను ఎక్కడైతే ఆపామో. ఇప్పుడు నేను ఎంటర్ చేసాను కోడ్ని. ఇప్పుడు ఎంటర్ చేసి విజువలైజ్ చేశాను అనుకోండి, ఇప్పుడు డబ్ల్యూ ఇన్పుట్ అడుగుతుంది. ఫస్ట్ రెయినీ అని ఇస్తే ఫస్ట్ చూడండి ఏమవుతుందో. ఇఫ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ అని చెక్ అవుతుంది. డబ్ల్యూలో ఏముంది, రెయినీ అని ఉంది. సో ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ. రాంగ్ కదా, చూసారా, ఇది కండిషన్ లోపలికి వెళ్ళలేదు, ఈ ప్రింట్లోకి వెళ్ళలేదు, ఇంకా ఎల్ఇఫ్కి వచ్చేసింది. ఇప్పుడు ఎల్ఇఫ్కి వచ్చి ఇప్పుడు ఏం చెక్ చేస్తుంది, డబ్ల్యూ అనేది రెయినీ, రైట్. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు రెయినీ, ఎస్ ఆర్ నో, ఎస్. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ 6th నెంబర్ లైన్కి వెళ్తుంది. చూడండి 6th నెంబర్ లైన్కి వెళ్ళింది, చూసారా. ఇప్పుడు నెక్స్ట్ కొడితే ఇది ప్రింట్ అవుతుంది, రైట్. ఇది ప్రింట్ ఇక్కడ అవుతుంది చూడండి, నెక్స్ట్ ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళింది కాబట్టి ఇంక ఎల్స్తో సంబంధం లేదు, ఏదో ఒకటైతే చాలు మూడిట్లో, రైట్. సో దీనిలోకి వెళ్ళింది కాబట్టి ఇంక ఎల్స్కి వెళ్ళదు, రైట్. డైరెక్ట్ కిందకు వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడతో కదా ఇండెంటేషన్ ఆగింది, ఇక్కడికి వచ్చేసింది కిందకి. సో ఇప్పుడు ప్రింట్ కోడ్ ఎండెడ్ ఇయర్ అనేది ప్రింట్ అవుతుంది. చూసారా ఏం ప్రింట్ అయిందో. ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది మహానుభావులు ఏం చేస్తారంటే రెయినీకి ఆ పైన ఏదో ఇచ్చి ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఇస్తారు. క్యాపిటల్ ఆర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం మనం. నెక్స్ట్ ఇఫ్లోకి వెళ్ళలేదు, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఎందుకంటే మనకి అక్కడ సన్నీ అని ఉంది, ఇక్కడ రెయినీ అని ఉంది, రైట్. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, ఇది ప్రింట్ అవుతుందా లేదా చెప్పండి. నేనేం చెప్తానంటే ఇది అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఆర్ అనేది క్యాపిటల్ ఉంది, ఇక్కడ ఆర్ అనేది స్మాల్ ఉంది, రైట్. సో ఇది కూడా కండిషన్ అవ్వదు, ఈ కండిషన్ అవ్వలేదు, ఇది అవ్వలేదు. ఇప్పుడు మిగిలింది ఏంటి, ఎల్స్. సో ఎల్స్లోకి వచ్చి ఇది ప్రింట్ అయిపోతుంది అనమాట. చూడండి డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కొడితే అది ప్రింట్ అయిపోతుంది, రోబోట్, రైట్. ఇప్పుడు కోడ్ ఎండెడ్ ఇయర్, ఎలాగైనా కూడా కోడ్ ఎండెడ్ ఇయర్ అనేది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే దానికి వీటికి సంబంధం లేదు. సో ఇదనమాట బేసిక్గా ఇఫ్ ఎల్ స్టేట్మెంట్కి కోడ్ అండ్ ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు మనం చూద్దాం ఎలా ఉండబోతుంది సింటాక్స్ అనేది. చూడండి ఇప్పుడు ఇఫ్ కండిషన్ 1 ఇందాక మనం రాసిన డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ అని చెప్పి, ఎలిఫ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు రెయినీ. మనం మరొక కండిషన్ కూడా ఇచ్చుకోవచ్చు, ఎన్ని పడితే అన్ని కండిషన్స్ ఇచ్చుకోవచ్చు బ్రో, అలాగే రూల్ ఏం లేదు, 2 ఇవ్వాలి 3 ఇవ్వాలి అలాగేం లేదు. సో అవన్నీ కండిషన్స్లో ఏదైనా సాటిస్ఫై అయితే ఆ పర్టికులర్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకే. లేదు అనుకోండి డైరెక్ట్గా ఎల్స్కి వచ్చేస్తుంది, ఏదో ఒకటి మాత్రం పక్కాగా ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ ఇంకా చూస్తే, ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి ఇస్తాను, ఇది మీరు ట్రై చేయండి, ట్రై చేసి రాయండి. ఫస్ట్ పాయింట్ నేను ఇందాక చెప్పాను, కోడ్ చూసి మీరు భయపడద్దు, కోడ్ చూసి భయపడితే మీరు ఇక్కడే ఓడిపోతున్నారు, రైట్. కోడ్లో ఏముంది బ్రో, అక్కడ అంత ప్రింట్ స్టేట్మెంట్లే, అంత స్ట్రింగ్లే, మీకు అక్కడ పెద్ద ఎగ్జిక్యూషన్ ఏం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా వెదర్ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ ఉంటే ఇది ప్రింట్ చేయి, వెదర్ ఈజ్ ఈక్వల్స్ టు రెయినీ అయితే ఇది ప్రింట్ చేయి, వెదర్ ఈజ్ ఈక్వల్స్ టు స్నోయి అండ్ టైమ్ ఆఫ్ డే ఈజ్ నైట్ అయితే ఇది ప్రింట్ చేయి, లేదు అంటే ఇది ప్రింట్ చేయి. ఇక్కడ మీకు ఇంకొక స్టేట్మెంట్ వచ్చింది, నైస్ స్టేట్మెంట్ వచ్చింది ఈ ఎగ్జాంపుల్లో, ఎండ్. సో ఎండ్ కండిషన్ అనేది ఇప్పుడు మనం అనలైజ్ చేద్దాం. ఇక్కడ మనకి కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చింది, ఎండ్ స్టేట్మెంట్ని ఇప్పుడు మనం అనలైజ్ చేద్దాం. సో ఎండ్ అంటే ఏంటి, ఎండ్ అనేది ఒక ఆపరేటర్, మీకు గుర్తుందో లేదో మరి మర్చిపోయి ఉంటారు ఈ పాటికి మీరు. సో పైనుంచి వెళ్ళిపోయి ఉంటే మనకు అన్ని ఆపరేటర్ అనమాట. ఎలాంటి ఆపరేటర్ అది, రైట్, లాజికల్ ఆపరేటర్. మీకు గుర్తుందో లేదో మరి ఒకసారి రివైజ్ చేయాలి, గుర్తు లేకపోతే మాత్రం. ఎంసీక్యూస్ చేశారు, అన్నీ చేశారు, అసైన్మెంట్లు రాశారు, ఇంకా గుర్తులేదంటే ఇట్స్ పూర్. లాజికల్ ఆపరేటర్ ఎండ్ అనేది ఏం చేస్తుంది, ఇఫ్ బోత్ ట్రూ, ఇఫ్ ట్రూ అండ్ ట్రూ అయితే దాని అవుట్పుట్ అనేది ఈ రెండింటి యొక్క అవుట్పుట్ అనేది మనకి ట్రూ వస్తుంది.
లేదు ఒక్క కండిషన్ కూడా ఫాల్స్ అయినా, ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా కూడా మనకు అవుట్పుట్ అనేది ఫాల్స్ వచ్చేస్తుంది, రైట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇఫ్ వెదర్ ఈజ్ ఈక్వల్స్ టు స్నోయి అండ్ టైమ్ ఆఫ్ డే, ఇక్కడ ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకున్నాడు వాడు, టైమ్ ఆఫ్ డే నైట్ అని, ఇక్కడ ఏంటి నైట్ అని చెప్పేసి ఉంది అంటే టైమ్ ఆఫ్, రెండు కండిషన్స్ చెక్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇది మనం నెక్స్ట్ కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇవి వస్తాయి, రైట్. ఇప్పుడే స్టార్టింగ్, మేము ఇంకా నేర్చుకుంటున్నాం, ఇప్పుడే మాకు అన్నీ వచ్చేయాలంటే మనకు అర్థం అవ్వు. సో ఇక్కడ మనం ఫర్ సపోజ్ ఒక దగ్గరే రెండు కండిషన్లు రాయాలి అనుకుంటే మనం ఎండ్ని యూజ్ చేస్తాం, ఎండ్ని కానీ ఆర్ని కానీ, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, రైట్. ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి అంటే, లేదు ఏదో ఒకటి ట్రూ అయినా చాలు అంటే మనం అక్కడ ఆర్ని యూజ్ చేస్తాం. ఇది మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం డెసిషన్ మేకింగ్ మీద. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనం ఇవన్నీ చూద్దాం. సో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ దానిలో మనం ఇవన్నీ డెప్త్గా చూద్దాం. ఆర్ ఎప్పుడు వాడాలి, ఎండ్ ఎప్పుడు వాడాలి. సో ఇప్పుడు ఇక్కడతో మనకి ఇఫ్ ఎల్స్ అయింది. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే బ్రో, ఫర్ సపోజ్ బయట మనం చూసుకుంటే బయట సూర్యుడు ఉన్నాడు, సన్నీగా ఉంది. సన్నీగా ఉన్నా కూడా అది మార్నింగ్ కాదు, ఈవినింగ్ అనుకోండి, అప్పుడు పడుకుంపోతాడు. లేదు అది మార్నింగే అయితే వాడు క్రికెట్ ఆడుకుంటాడు. అంటే ఏంటంటే ఒక కండిషన్ లోపల ఇంకొక కండిషన్ ఉంటుంది. అది మార్నింగ్ అవ్వాలి, మార్నింగ్తో పాటు ఇంకొకటి కూడా అవ్వాలి, రైట్. ఇందాక మనం ఏం చేసాం, రెండు కండిషన్లు చూడడానికి ఎండ్ అని చెప్పి ఒక ఆపరేటర్ వాడేం గుర్తుందా, రైట్. మనకి ఇఫ్ ఎల్స్లో ఎగ్జాంపుల్లో రెండు కండిషన్స్ చెక్ చేయాలంటే అక్కడ మనం ఏం చెక్ చేసాం, ఒకటి ఫస్ట్ మనం ఏం చెక్ చేసామంటే వెదర్ అనేది, మనకు బయట ఏదైతే వెదర్ ఉందో ఆ వెదర్ అనేది సన్నీగా ఆ వెదర్ అనేది అక్కడ మనం ఏం చెక్ చేసామంటే ఆ వెదర్ అనేది స్నోయిగా ఉండాలి, ప్లస్ దాంతోపాటు ఏదైతే టైమ్ ఆఫ్ ద డే ఉందో ఆ టైం అనేది మనకి నైట్ అయ్యి ఉండాలి. అప్పుడు వాడు టెడ్డీ బేర్తో ఆడుకుంటాడు, లేదంటే డైరెక్ట్ ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ సేమ్ అంతే. ఇక్కడ ఇఫ్, అక్కడ మనం ఎండ్ ఆపరేటర్ వాడాం, కానీ ఇక్కడ మనం ఎండ్ ఆపరేటర్ వాడకుండా ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ని వాడతాం, ఓకే. సో నేను ముందు నుంచే చెప్తున్నా, డెసిషన్ మేకింగ్ అనేది మీకు కొంచెం కష్టం అవబోతుంది అని చెప్పేసి, రైట్. సో డెసిషన్ మేకింగ్ మీరు కష్టంలా తీసుకోకుండా ప్రాక్టీస్ చేస్తే పక్కగా వస్తుంది బ్రో. ప్రాక్టీస్ చేస్తే రాదు అనేది ఏం లేదు. నాకే గుర్తుంది, ప్రాక్టీస్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గుర్తుండిపోతాయి. ఎంత ఎక్కువ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తే అంత బెటర్ అనమాట ఈ డెసిషన్ మేకింగ్ మీద. సో ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఏంటంటే ఫర్ సపోజ్ ఒక కండిషన్ సాటిస్ఫై అయింది. ఒక కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఇక్కడ మనం డీటెయిల్గా ఒక సూడో కోడ్లా చూద్దాం. ఇఫ్ ఒక కండిషన్ సాటిస్ఫై అయింది, ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు లోపలికి వెళ్తుంది, ఈ స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి అనేసి మనం ఇప్పటివరకు చూసుకున్నాం. సో ఈ స్టేట్మెంట్స్లోనే ఇంకొక కండిషన్ ఉంది. ఈ కండిషన్ అయిన తర్వాత ఇంకొక కండిషన్, రైట్. ఆ కండిషన్ కూడా సాటిస్ఫై అయితే అక్కడ ఇంకొక సెట్ ఆఫ్ లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి, రైట్. దాని స్పేసే, రైట్. దీని స్పేస్ దీనికి ఇవ్వకూడదు, దీని స్పేస్ ఇది, ఓకే. సో ఈ లైన్లోనే మనకి ఇఫ్ అనేది ఉంది, రైట్. ఇఫ్ అనేది ఈ లైన్లోనే ఉంది. సో ఇఫ్ అని ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడ మనం మళ్ళీ స్పేస్ ఇచ్చి ఇండెంటేషన్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ లైన్స్ అనేవి రాయాలి. ఇదన్నమాట నెస్టెడ్ ఇఫ్కి సింటెక్స్, ఓకే. ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ, ఇట్ విల్ గో ఎగ్జిక్యూట్ దీస్ స్టేట్మెంట్స్. ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ఆల్సో ట్రూ, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దీస్ స్టేట్మెంట్స్. అండర్స్టూడ్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం క్లియర్గా. ఇది మీరు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి ఏం టెన్షన్ పడద్దు. ప్రాబ్లమ్స్ MCQs అనేవి మెల్లిమెల్లిగా సాల్వ్ చేయండి. డిస్క్రిప్టివ్ పార్ట్ ఇస్తాను, నేను డిస్క్రిప్టివ్ నోట్స్ ఇస్తాను. ఆ డిస్క్రిప్టివ్ నోట్స్ అనేది చదవండి. అది చదివితే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, రైట్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. ఫస్ట్ లైన్లో మనకి ఇచ్చింది ఏంటంటే వెదర్ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ, ఇందాక వచ్చిన ఎగ్జాంపులే. టైమ్ ఆఫ్ ద డే ఈజ్ ఈక్వల్స్ టు నైట్. సో ఇక్కడ మనకి రెండు వేరియబుల్స్ ఉన్నాయి, రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ చెక్ చేస్తాం ఇఫ్ వెదర్ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ. వెదర్ సన్నీగా ఉందా, బయట ఎండగా ఉందా? ఎస్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్తా. ఇఫ్ టైమ్ ఆఫ్ ద డే ఈజ్ ఈక్వల్స్ టు డే. ఒకవేళ డే అయితే యూ ప్లే విత్ యువర్ కార్ టాయ్. లేదు ఎల్స్ ఒకవేళ టైమ్ ఆఫ్ ద డే ఈజ్ ఈక్వల్స్ టు డే కాదనుకోండి, అప్పుడు ఇట్స్ టైమ్ టు స్లీప్. ఇట్స్ నైట్, ఇట్స్ టైమ్ టు స్లీప్.
కదా. అంటే ఇక్కడ మనం టైమ్ ఆఫ్ ద డే ఎక్కడ ఉంది, ఇదిగోండి ఈ వేరియబుల్, రైట్. వెదర్ ఎక్కడ ఉంది, ఈ వేరియబుల్. ఫస్ట్ ఈ వేరియబుల్ మనం చెక్ చేస్తున్నాం. దీన్నే ఇఫ్ ఒకవేళ మీకు గుర్తుంటే అక్కడ మనకి ఎండ్ ఆపరేటర్ గుర్తుంటే దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే నేను చూపిస్తున్నాను చూడండి. ఇఫ్ ఒకే లైన్లో రాయాలి, వెదర్ని డబ్ల్యూ అని తీసుకుంటా, ఈజ్ ఈక్వల్స్ టు అనేది ఆపరేటర్ మనకి సన్నీ స్మాల్ సన్నీ అయితే అప్పుడు మనకి ఏం చేయాలి, లోపలికి వెళ్ళాలి. ప్లస్ దాంతోపాటు ఫర్ సపోజ్ అండ్ రెండు సాటిస్ఫై అవ్వాలన్నమాట. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సన్నీ అవ్వాలి అండ్ టైమ్ ఆఫ్ ద డే, టైం టీ తీసుకుంటా, ఈజ్ ఈక్వల్స్ టు డే, రైట్, డి స్మాల్. ఒకవేళ ఇది ఈ రెండు సాటిస్ఫై అయితే ఇక్కడ మనకేంటి, ఇదొక కండిషన్, రైట్. ఇక్కడ రెండు కండిషన్స్ ఉన్నాయి, రెండే కాదు 3, 4, 5 ఎన్నైనా తీసుకోవచ్చు, రైట్. ఒకవేళ ఈ రెండు సాటిస్ఫై అయితే ఇది చెయ్యాలి, ఓకే, అండర్స్టూడ్. ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ అంటే ఏంటి, ఎల్ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు అర్థమైపోయి ఉండాలి, రైట్. బేసిక్ ప్రాబ్లమ్ ఇస్తే మీరు సాల్వ్ చేయగలగాలి, రైట్. దీని తర్వాత చిన్న ఎంసీక్యూస్ బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయండి. చేస్తే అసైన్మెంట్ అనేది మీకు క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూడబోతున్నాం సింపుల్ క్యాల్కులేటర్ ప్రోగ్రామ్. ఇది ఒక ప్రాజెక్ట్ లాగా మీరు అనుకోవచ్చు, చిన్న ప్రాజెక్ట్. ఇందులో మనం బేసిక్గా ఇప్పటివరకు ఏవైతే నేర్చుకున్నామో ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్, ఈ స్టేట్మెంట్స్ అన్నిటి గురించి బేసిక్గా మనకు ఒక క్లారిటీ వచ్చేటట్టు మనం చూద్దాం. సింపుల్గా ఉండబోతుంది, పెద్ద కాంప్లెక్స్ ఏమి ఉండదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనకి తెలిసిందేంటి, ఇన్పుట్ ఏంటి, రైట్. మన మెథడాలజీ ఫస్ట్ చూసుకోండి. ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇన్పుట్తో మనం ఏం ప్రాసెస్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది, ఏం ప్రాసెస్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇదన్నమాట మన మెథడాలజీ, మన ప్రాసెస్, మన ప్రొసీజర్, మన స్ట్రాటజీ ఏదైనా అనుకోండి, రైట్. సో ఇప్పుడు మనం ఇన్పుట్ చూద్దాం. ఇన్పుట్ చూడాలంటే ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్రియేట్ ఏ బేసిక్ క్యాల్కులేటర్ ప్రోగ్రామ్ దట్ పర్ఫార్మ్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఓకే, ఆస్క్ ద యూజర్ టు ఎంటర్ 2 numbers అండ్ చూజ్ అన్ ఆపరేషన్, రైట్. ఇప్పుడు ఏంటంటే ఆస్క్ ద యూజర్, ఇక్కడ ఇన్పుట్ చూడండి, టు ఎంటర్ 2 numbers అంటే ఇన్పుట్ ఏంటి, 2 నెంబర్స్ని మనం అనుకుందాం, num1 అండ్ num2. అండ్ ఆపరేషన్ టు పర్ఫామ్, ఆపరేషన్ ఏమవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, డివైడ్ అవ్వచ్చు, లేదా మల్టిప్లికేషన్ అవ్వచ్చు. ఏదో ఒకటి చూస్ చేసుకోమని చెప్దాం మనం. అంటే ఏదో ఒక ఇన్పుట్ అడుగుదాం, రైట్. గివ్ అండ్ ఆపరేషన్ అని చెప్పి ఇన్పుట్ అడిగితే వాడు ప్లస్ ఇస్తే మనం అది చేస్తాం, లేదా మైనస్ ఇస్తే అది చేస్తాం, రైట్. సో దాని బేసిస్ మీద మనం చూసుకోవచ్చు. సో 3 inputs అనమాట. ఫస్ట్ ఏంటి, num1, num2, దీని తర్వాత ఆపరేషన్, ఈ 3 అనేవి ఇన్పుట్. సో ఈ అవుట్పుట్ మనం క్లియర్ చేసేస్తే ఇదంతా ఇన్పుట్ అనేది మనకి ఏంటి ఇప్పుడు. సో ఇన్పుట్ అనేది num1, num2 అండ్ ఆపరేషన్. అవుట్పుట్ ఏం కావాలి ఇప్పుడు, ఈ ఆపరేషన్ ఏదైతే అది. ఇప్పుడు ఫర్ సపోజ్ num1 ఈ మధ్యలో ఆపరేషన్ అనేది ఉంటుంది, num2ని ప్రింట్ చేయాలి, రైట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఆపరేషన్ ప్లస్ అయితే ఇక్కడ ప్లస్ అనేది రావాలి, ఓకే. ఇది ఫర్ సపోజ్ ఈ మల్టిప్లికేషన్ అయితే ఈ మల్టిప్లికేషన్ అనేది రావాలి. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ ఉంది, ఇంకా క్వశ్చన్ అయిపోలేదు మనకి. డిస్ప్లే ద రిజల్ట్ అకార్డింగ్లీ, ఓకే. డిస్ప్లే ద రిజల్ట్ అకార్డింగ్లీ, అవుట్పుట్ గురించి ఇచ్చారు. హ్యాండిల్ ద పొటెన్షియల్ ఎర్రర్ గ్రేస్ఫుల్లీ, ఎర్రర్స్ ఏమైనా ఉంటే చూసుకోమని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లియర్ అయింది ఏంటి, ఇన్పుట్ అనేది క్లియర్ అయింది, అవుట్పుట్ అనేది క్లియర్ అయింది. సో ఇప్పుడు మనం దీన్నే, ఇది క్లియర్ అయింది కాబట్టి నేను డైరెక్ట్గా కోడ్కి వెళ్తున్నా. లేదు అంటే మీరు ఏం చేస్తారంటే మీరు ఒకసారి మళ్ళీ చదవండి, రైట్. 2 times చదవండి, అప్పుడు మళ్ళీ అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను ఎలా తీసుకున్నాను ప్లస్ అని చెప్పి, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్ రాస్తా. కమెంట్ ఏంటంటే మల్టీలైన్ కమెంట్ రాస్తా. సో ఇప్పుడు ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్ అనేది మనం ఆలోచించాలి, రైట్. ప్రాసెస్ అనేది ఆలోచించాలంటే సో ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రెష్ పేజ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ నా దగ్గర ఉన్నది ఏంటంటే num1ని num2ని నేను తీసేసుకుంటా. num1 ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ సపోజ్ 10 అనుకోండి, num2 ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ సపోజ్ నా దగ్గర ఉన్నది 5 అనుకోండి. ఇప్పుడు నేను ఆపరేషన్ ఇన్పుట్ ఇచ్చా, ఆపరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ అని చెప్పేసి స్ట్రింగ్లో తీసేసుకుందాం దీన్ని, రైట్. స్ట్రింగ్లో తీసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ పాసిబుల్ ఆపరేటర్స్ ఏమవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు, ఆర్ దీని తర్వాత మైనస్ అవ్వచ్చు,
ఆర్ దీని తర్వాత స్ట్రింగ్ అవ్వచ్చు, దీని తర్వాత మల్టిప్లికేషన్ అవ్వచ్చు, ఆర్ డివిజన్ అవ్వచ్చు, రైట్. ఈ నాలుగిటిల్లో ఏదో ఒకటి ఇస్తే మనం ఇక్కడ కండిషన్ రాయొచ్చేమో. వై నాట్? రాయొచ్చా లేదా? ఇప్పుడు మీరు ఎలా ఆలోచించకూడదు. డెసిషన్ మేకింగ్ చాప్టర్లో మనకి సమ్ చెప్తున్నారు కాబట్టి డెసిషన్ మేకింగ్ వాడలేమో అని చెప్పేసి అలా ఆలోచించొద్దు. అంత తెలివి ఉపయోగించొద్దు మీరు. అంత తెలివి నేను తట్టుకోలేను. ఇప్పుడు డైరెక్ట్గా ఒక బేసిక్ అండర్స్టాండింగ్ నుంచి రండి. ఒకవేళ ఇఫ్ ఆపరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ అయితే నేను ఎడిషన్ చేయాలి, లేదు అది మైనస్ అయితే నేను సబ్ట్రాక్షన్ చేయాలి, అది ఒకవేళ మల్టిప్లికేషన్ అయితే నేను మల్టిప్లికేషన్ చేయాలి, డివిజన్ అయితే నేను డివిజన్ చేయాలి, రైట్. ఇప్పుడు నాకేమొచ్చింది? డెసిషన్ మేకింగ్ వాడచ్చు అనే ఐడియా వచ్చింది. మీకు అలా ఐడియా రావాలి. ఆ ఐడియా మీకు రావట్లేదు, రైట్. ఇక్కడ మల్టిపుల్ ఆపరేషన్స్ ఉన్నాయి, మల్టిపుల్ చాయిసెస్ ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఇవ్వచ్చు అందులో. సో ఏది ఇచ్చినా కూడా దానికంటూ ఒక ఆన్సర్ అనేది ఉండాలి. సో ఇక్కడ మీరు డెసిషన్ మేకింగ్ అనే ప్రాసెస్ మీకు రావాలి. అండర్స్టూడ్? సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? డెసిషన్ మేకింగ్ అనేది వాడదాం. ఇందాక మనం ఎలాగైతే సన్నీకి వాటికి వాడామో అలా మనం వాడదాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేద్దామంటే ఇన్పుట్ తీసుకుందాం. ఫస్ట్ num1 ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. మెసేజ్ రాద్దాం. ఏదైనా మెసేజ్ ఏమని రాస్తానంటే గివ్ ఫస్ట్ నెంబర్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఇదే లైన్ నేను మళ్ళీ రాస్తా ఫర్ num2, రైట్. ఇప్పుడు num1 అండ్ num2 ఇన్పుట్స్ తీసుకోవడం క్లారిటీ అయిపోయింది. ఇప్పుడు ఆపరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్, అంతే. ఎందుకంటే ఇదొక స్ట్రింగ్, రైట్. స్ట్రింగ్ ఇన్పుట్ ఇలా తీసుకోవాలి. మెసేజ్ ఏదైనా ప్రింట్ చేయాలంటే మెసేజ్ మనం ప్రింట్ చేద్దాం. గివ్ ఆపరేటర్, రైట్. ఇప్పుడు ఆపరేటర్ ఏమవ్వచ్చు? ప్లస్ మైనస్ ఏదైనా అవ్వచ్చు. సో ఇప్పుడు మనం డెసిషన్ మేకింగ్ కండిషన్ వస్తుంది అనమాట ఇప్పుడు, రైట్. ఇప్పుడు మన దగ్గర num1 ఉంది, num2 ఉంది, ఆపరేటర్ ఉంది, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేటప్పటికి ఇఫ్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ అయింది అనుకోండి, రైట్. కాలన్ ఉండాలని చెప్పా కదా, కాలన్ నుండి ఎంటర్ ఇస్తే స్పేసింగ్ అనేది వస్తుంది. ప్రింట్ ఎడిషన్ ఆఫ్ 2 numbers ఈజ్ ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ వాడతాను నేను, ఎందుకంటే మీరు కూడా అదే వాడండి, రైట్. సో ఇదన్నమాట. సో ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసాం, ఆ బ్రాకెట్ ఓపెన్ చేసిన బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేసాం. ఈ ఫార్మాటెడ్ స్ట్రింగ్లో నేను ఏం చేస్తానంటే num1 ప్లస్ num2, రైట్. ఈ ఫార్మాటెడ్ స్ట్రింగ్ వాడుతున్నామంటే మనం ఇక్కడ ఏం వాడాలి? ఎఫ్ అనేది వాడాలి, రైట్. సో ఎఫ్ అనేది వాడితే ఇది ఏం చేసుకుంటుంది? ఇక్కడ ఎక్కడైతే బ్రాకెట్ కర్లీ బ్రేసెస్ ఉందో అక్కడ మనకి num1 ప్లస్ num2 అనేది ప్రింట్ చేసేసుకుంటుంది, రైట్. సో ఇప్పుడు మనం ఎలిఫ్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ సపోజ్ మైనస్ అయ్యింది అనుకోండి, రైట్. మైనస్ అయితే అక్కడ మళ్ళీ మనం కాలన్ ఇవ్వాలి. కాలన్ మిస్ అవ్వకూడదు మీరు. ఇప్పుడు సేమ్ ఇదే లైన్ నేను ప్రింట్ చేస్తాను. ప్లస్ ఎందుకు చేశాను? ఎందుకంటే ప్లస్ ఆపరేటర్ సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి. num1 మైనస్ num2 ఎడిషన్ బదులు ఇక్కడ ఏం రాస్తానంటే సబ్ట్రాక్షన్, రైట్. ఇప్పుడు సేమ్ ఇలాగే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆపరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు అని రాయకూడదు. ఈక్వల్స్ టు అని రాస్తే అదేమవుతుంది? అది అసైన్మెంట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఈక్వల్స్ టు అంటే ఇదేంటి? ఈక్వల్స్ టు చెక్ చేసుకోవడానికి ఇది ఒక కండిషన్ అనమాట. సో ఆపరేటర్ ఈక్వల్స్ టు ఇప్పుడు మనకేంటి నెక్స్ట్ మల్టిప్లికేషన్ చెక్ చేద్దాం, రైట్. మల్టిప్లికేషన్కి ఇచ్చి మనం కాలన్ పెట్టాలి. మల్టిప్లికేషన్ మనం స్టార్ ఇస్తాం కదా. సో సేమ్ మనకి ఇప్పుడు అదే ప్రింట్ చేసి ఇక్కడ స్టార్ మల్టిప్లికేషన్ చేద్దాం, రైట్. ఇక్కడ మనం ఎడిషన్ బదులు మల్టిప్లికేషన్ అని చెప్పేసి పెడదాం, రైట్. ఇప్పుడు సేమ్ ఇలాగే మనకి ఎల్స్ అని చెప్పి రాసియచ్చు లాస్ట్లో, రైట్. మనకి ఇంకా అవసరం లేదు, ఎల్స్ అని చెప్పి రాసియచ్చు. కానీ ఫర్ సపోజ్ మనం క్లియర్గా ఉండాలి, ఎల్స్ అనేది మనం వేరే దానికి వాడతాం అంటే అప్పుడు ఆపరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు డివిజన్, రైట్. ఈజ్ టు ఇచ్చేసి ఇప్పుడు ఎప్పుడైతే ఆపరేటర్ డివిజన్ అవుతుందో అప్పుడు మనకి ఇది ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఏంటి? డివిజన్, రైట్. డివిజన్ ఆఫ్ 2 numbers ఈజ్ num1 by num2,
రైట్. ఇప్పుడు ఎల్ స్టేట్మెంట్ నేను ఇచ్చుకోవచ్చు. రైట్. ఇందాక నేను ఏం చెప్పాను, నాట్ వ్యాలిడ్. రైట్. ఇలా నేను ఇచ్చా. ఫర్ సపోజ్ ఇది నేను తీసా. రైట్. ఇది తీసి డైరెక్ట్గా ఇది కూడా తీసి ఎల్స్ అని పెట్టేసా. ఇప్పుడు కూడా రన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం అన్నీ ఇచ్చేసాం కాబట్టి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ ఉందంట. ఎర్రర్ ఏంటి, ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇక్కడ మనకి డబుల్ బ్రాకెట్స్ రావాలి. ఎందుకంటే ఒక బ్రాకెట్ దీనిది, ఇంకొక బ్రాకెట్ దీనిది. ఓకే, అండర్స్టూడ్. సో దీనికి ఒక బ్రాకెట్ చాలు. ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయా? సో ఆల్ ఎర్రర్స్ ఆర్ ఓకే నాకు తెలిసినంత వరకు. ఓకే, ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది. ఎల్ఇఫ్ కాదు, ఎల్స్. ఓకే, ఎల్స్ మనం అది మార్చాం కానీ ఎల్స్ అని పెట్టాలి. ఓకే, ఎల్స్ అని పెడితేనే వితౌట్ ఎనీ కండిషన్ రాయొచ్చు. ఓకే, ఎర్రర్స్ నుంచి అర్థం చేసుకోవాలి మీరు కూడా. ఓకే, నెక్స్ట్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్ విజువలైజ్ చేస్తే ఇప్పుడు మనకి ఫస్ట్ కమెంట్ అయిపోయింది, కమెంట్ని స్కిప్ చేసేసింది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడికి వస్తుంది, ఈ లైన్కి num1ని అడుగుతుంది. సో num1 వాల్యూ ఇస్తాం మనం, సబ్మిట్. నెక్స్ట్ num2 అడుగుతుంది, 5 ఇద్దాం, సబ్మిట్. ఇప్పుడు మనకి ఆపరేటర్ అడుగుతుంది. ఇప్పుడు మనం ఆపరేటర్ వాల్యూ ఏమిద్దాం, డివిజన్ ఇద్దాం. డివిజన్ ఇస్తే ఇదేమవుతుందంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్లస్కి వచ్చింది. ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇచ్చిన ఆపరేటర్ ఏంటి, డివిజన్. దీనికి ఈక్వల్లా కాదు, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఎల్ఎఫ్ ఆపరేటర్ ఈక్వల్స్ టు మైనస్సా కాదు, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఎల్ఎఫ్ ఆపరేటర్ ఈక్వల్స్ టు స్టారా కాదు, డివిజన్. సో ఏమీ ప్రింట్ అవ్వలేదు అనే కేసులో ఎల్స్కి వెళ్ళిపోతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఎల్స్కి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, ఎల్స్కి వెళ్ళిపోయి ప్రింట్ డివిజన్ ఆఫ్ 2 numbers అని చెప్పి ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ లైన్ కొడతాను, ప్రింట్ అయిపోయింది. చూడండి, డివిజన్ ఆఫ్ 2 numbers ఈజ్ 2.0. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనేం చేశానంటే, డివిజన్ బదులు నేను ఏదో ఒక అన్నోన్ వాల్యూ ఇచ్చేసాను. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 10 ఇచ్చి num1లో, నెక్స్ట్ num2లో నేను 5 ఇచ్చా. ఇప్పుడు ఆపరేటర్ ప్లేస్లో ఇక్కడ ఆపరేటర్ ఏమున్నాయి, ప్లస్కి చెక్ చేస్తున్నాం, మైనస్కి చెక్ చేస్తున్నాం, స్టార్కి చెక్ చేస్తున్నాం. స్టార్కి చెక్ చేసి డివిజన్కి చెక్ చేయట్లే, ఎందుకంటే 3 చెక్ చేసాం కదా, 3 4 దానికి ఏంటి అవసరం, ఎలాగా 4th అదే అవుతుంది, ఈ 3 కాకపోతే అని చెప్పేసి అనుకుంటారు. ఫర్ సపోజ్ తలతిక్కలోడు ఎవడో వచ్చి డివిజన్ బదులు ఇంకేదో బ్రాకెట్ ఏదో ఇచ్చాడు అనుకోండి, అక్కడ అది లేదు కదా, అప్పుడు కూడా ఏమవుతుంది చూద్దాం, ఏమవుతుందో. కోడ్ ఎర్రర్ వస్తుందేమో బ్రో అంటారు. ఎర్రర్ రాదు, ఎందుకంటే మీరు అక్కడ ఎల్స్ అని రాశారు. ఇఫ్కి వెళ్తుంది, ఎల్ఇఫ్కి వెళ్తుంది, మళ్ళీ స్టార్ అవ్వదు. సో ఇవన్నీ అవ్వలేదంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎల్స్కి వెళ్ళిపోతుంది కదా. సో మీరు డివిజన్ ఇవ్వకుండా అదేదో ఇచ్చినా కూడా డివిజన్ అయిపోతుంది. సో ఎర్రర్ అనేది మీరు ఇక్కడ రిజాల్వ్ చేయాలంటే చూడండి, డివిజన్ అని వచ్చింది. డివిజన్ ఎందుకు వస్తుంది, మీరు ఇది ఇస్తే. సో మీ కోడ్లో ఎర్రర్ ఉంది, రైట్. ఇదంతా ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా తెలుస్తుంది బ్రో మాకు, నువ్వు ఎలా చెప్పేసావంటే బై ప్రాక్టీస్ చేస్తే అదంతలోదే వస్తుంది. సో ఇప్పుడు కోడ్ అనేది నేను ఎలా రాస్తానంటే, ఇక్కడ నేను ఎల్ఇఫ్ అని పెడతా. ఎల్ఇఫ్ అని పెట్టి ఇక్కడ ఒక కండిషన్ రాస్తా, ఆపరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు డివిజన్కి ఏంటి సింబల్ మనకి, స్లాష్, రైట్. ఆ స్లాష్ అయితేనే డివిజన్ చెయ్యి, రైట్. ఇక్కడ కాలన్ ఇచ్చా. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏంటి, ఇప్పుడు బ్యాక్ స్పేస్. ఇవి అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. 4 ఆపరేటర్స్లో మీరు ఏది ఇవ్వలేదు. ఈ 4 ఆపరేటర్స్లో ఏది ఇవ్వనప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ చేయాలంటే మీరు ఎల్స్ ఇప్పుడేంటి, ప్రింట్ పీ క్యాపిటల్ కాదు, పీ స్మాల్, ప్రింట్ ఇన్వాలిడ్ ఆపరేటర్ అని చెప్పి ప్రింట్ చేయండి, రైట్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ ప్లస్కి వెళ్తుంది, అయిందా లేదా చూస్తుంది. నెక్స్ట్ దీనికి వెళ్తుంది, అయిందా లేదా చూస్తుంది. ఒకవేళ స్టార్ కాదు, మైనస్ కాదు, ప్లస్ కాదు, డివిజన్ కూడా కాదు, ఇందాకట్లాగే ఏదో బ్రాకెట్ ఇచ్చాను అనుకోండి, ఇన్వాలిడ్ ఆపరేటర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. అంతేగాని ఇందాకట్లాగా అదంతా లేదా క్యాల్కులేట్ చేసేసుకోదు. ఇప్పుడు నెక్స్ట్, సో num1 నేను ఇస్తా 10, num2 నేను ఇస్తా 5, ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఆ రెండే ఇవ్వాలనే రూల్ లేదు. ఇప్పుడు నేను ఆపరేటర్ ఇస్తా సమ్ డివిజన్ ఆర్ నేను ఏదో ఒకటి పర్సంటేజ్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ప్లస్తో చెక్ చేసుకుంటుంది, రైట్. ఇక్కడ ఈ లైన్ అవ్వలే, నెక్స్ట్ ఈ లైన్కి వెళ్ళిపోద్ది, నెక్స్ట్ ఈ లైన్కి వెళ్తుంది, చెక్ చేస్తుంది, లేదు కాదు, నెక్స్ట్ ఆ లైన్కి వెళ్తుంది, అది కాదు. సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఎందుకు, ఎల్స్లోకి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది, రైట్. డైరెక్ట్ 25కి వచ్చింది, చూసారా, 25కి వచ్చి నేను ఇక్కడ రెడ్ పెడుతున్నా అని చెప్పేసి రావట్లేదు, రైట్. చూడండి, ప్రీవియస్ కొట్టినా
అది ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఆపరేటర్ ఇచ్చింది పర్సంటేజ్ దేంతో మ్యాచ్ అవ్వలేదు, రైట్? పర్సంటేజ్ దేంతో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి అది ఏం చేసుకుందంటే డైరెక్ట్గా ఇక్కడికి ఎల్జ్కి వెళ్ళిపోతుంది, ఇన్వాలిడ్ ఆపరేటర్ అని చెప్పి ప్రింట్ అయిపోతుంది. చూసారా ఇప్పుడు ఇన్వాలిడ్ అనేది, అంటే మీరు ఇక్కడ ఎర్రర్ని రెక్టిఫై చేశారు. అదే అనమాట మన కిందకి లాస్ట్ లైన్ ఉండేది కదా మనకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో, ఎర్రర్స్ అనేవి చూసుకోండి అని చెప్పేసి. ఇప్పుడు మీరు డివిజన్ ఇస్తే డివిజన్ వస్తుంది, మల్టిప్లికేషన్ ఇస్తే మల్టిప్లికేషన్ వస్తుంది, సబ్ట్రాక్షన్ ఇస్తే సబ్ట్రాక్షన్ వస్తుంది. సో ఇదన్నమాట మనకి బేసిక్గా కోడ్ ఫర్ క్యాలిక్యులేటర్, సింపుల్ క్యాలిక్యులేటర్. దీన్ని మనం వచ్చి ఇక్కడ రాసుకుందాం. కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం. కొత్త ఫైల్ క్రియేట్ చేసి సింపుల్ క్యాలిక్యులేటర్ .py, రైట్? ఇక్కడ నేను పేస్ట్ చేస్తా. చూడండి మీరు ఎంత ఈజీగా ఇప్పటికిప్పుడే ఎంత పెద్ద కోడ్ రాయగలుగుతున్నారు, రైట్? ఇదంతా కష్టమా? కాదు. ఇది ఫస్ట్ చాప్టర్, ఇది సెకండ్ చాప్టర్, రైట్? ఈ మధ్యలో ఉన్నవేమో థర్డ్ చాప్టర్. ఈ చాప్టర్స్ని కలిపే కదా మనం రాసింది ఇప్పటి వరకు. సో చిన్న చిన్న పార్ట్స్ మీరు నేర్చుకుంటూ వెళ్తే మీ ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఫౌండేషన్ స్ట్రాంగ్ అయితే మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయొచ్చు. మీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే అవ్వదు. సో ఇవి బేసిక్స్ క్లియర్ చేసుకోండి. దీని తర్వాత ఉన్న అసైన్మెంట్ని సాల్వ్ చేయండి, ఎంసీక్యూస్ని సాల్వ్ చేయండి. మీ దగ్గర టైం ఉంది, ఆ టైంని యూటిలైజ్ చేసుకోండి, రైట్? టైంని వేస్ట్ చేసి వృధా చేయొద్దు. నేనైతే మిమ్మల్ని వదలను, చాలామందికి డౌట్స్ ఉంటుంది. నేను లైవ్ సెషన్ తీసుకుంటా, ఆ లైవ్ సెషన్కి అటెండ్ అవ్వండి. ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో డెసిజన్ మేకింగ్ మీద, ఎవరికైతే డౌట్స్ లేవో వాళ్ళ ఎంసీక్యూస్ అండ్ అసైన్మెంట్స్ క్లియర్ చేసి నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్ళిపోవచ్చు. డౌట్ ఉన్న వాళ్ళు లైవ్ సెషన్ అటెండ్ అవ్వచ్చు, రైట్? లైవ్ సెషన్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. బట్ ఎవరికి డౌట్స్ ఉన్నాయో వాళ్ళు వస్తే వాళ్ళ డౌట్స్ అనేవి వాళ్ళు చెప్పుకోగలరు, రైట్? సో అదనమాట నా ఇంటెన్షన్.